నేను ఎన్నో సేవలు చేస్తూ మీరు పొందుతున్నారు కనుక మా తరపు నుంచి ఈ రిక్వెస్ట్గా మీరు భావించి వీళ్ళకి వికలాంగులకి ఏదైతే అవసరమో అది మీకు నేను తెలియజేస్తాను. మాకు మీరు దాని ద్వారాగా ఎవరి ద్వారా కానీ మీరు సాయం చేస్తానని ఆశిస్తూ నేను ఇంకా మాకు ఎందుకంటే సొంత ల్యాండ్ లేదండి, ల్యాండ్ కోసమనే ట్రై చేస్తాను. కానీ ఎమ్మెల్యే గారు అందరూ గెలిచాం కానీ ల్యాండ్ లేదంటున్నారు. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నమాట. ఎందుకంటే మీరు ఏదో పెద్ద పెద్దోళ్ళు కలుగుతారు కాబట్టి మంచి మానవతంగా మహానుభావులు ఎంతోమంది ఉంటారు. కొద్ది మాకు హెల్ప్ చేయాలి, ఎవరి ద్వారా కానీ మాకు ల్యాండ్కి కొద్దిగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఇక్కడ మీరు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతవరకు మాకు సహకరించిన దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరిని అడిగినా కూడా కాదనకుండా నాకు సహకరిస్తున్నారు కాబట్టి సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరాలు అడుగుపెట్టినప్పుడు కూడా ఇంకా ఎక్కువ శాతం చేయాలని చెప్పి ఆలోచన అయితే నాకు ఉన్నది. కానీ చేద్దామంటే స్తోమత లేక నేను చేయలేకపోతున్నాను. నేను 50 మంది చేయాలనుకున్నది కనీసం 30 మందికి 20 మందికి కూడా సహకారం అందించలేకపోతున్నాను. చేశారు అలాగే మా ఇండివిజువల్ కూడా మేము అన్నీ చేస్తాము. ఇప్పుడే కొమరగి వెంకటేశ్వర గారు చెప్పారు ఒక 2 విషయాలు. తప్పనిసరిగా 2 విషయాలు మా దృష్టిలో పెట్టుకొని మేము మా అసోసియేషన్స్ తోటి మేము మాట్లాడి ఆ బ్యాటరీస్ విషయం కానీ లేకపోతే ఆ వీల్ చైర్స్ విషయంలో తప్పనిసరిగా శాయశక్తుల మేము ప్రయత్నం చేస్తాము. అవి కొన్ని అయినా సరే మేము మెటీరియల్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను వెంకటేశ్వర గారికి తెలియపరుస్తున్నాను. అలాగే ఈరోజు జరిగే కార్యక్రమానికి మాతో పాటుగా పెన్షనర్స్ సంబంధించిన అందరూ కూడా సహకరించారు. మన అధ్యక్షులు భూషణ్ రావు గారు, సుబ్బరాజు గారు, తర్వాత రవి గారు, హనుమంతరావు గారు, సత్యనారాయణ గారు, కొంత మిగతా మిత్రులందరూ కూడా నేను మా పెన్షనర్స్ భవన్ తరపు నుంచి నేను వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను. భవిష్యత్తులో కూడా వెంకటేశ్వర గారు ఇదే అయిపోయిందని మీరు అనుకోవద్దు. మేము సొంతంగా ఏ కార్యక్రమం సరే మేము ఇక్కడ నిర్వహిస్తాము. పేదవాళ్ళకి మేము సాయం చేయడానికే మేము ఉన్నది. మా లయన్స్ క్లబ్ కానీ మా రెడ్ క్రాస్ కానీ మా సంస్థలు చాలా ఉన్నాయి అక్కడ. వాళ్ళందరితో కూడా నేను చర్చించి మీకు తప్పనిసరిగా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు చేస్తున్న కృషిని నేను తప్పనిసరిగా అభినందిస్తున్నాను. గారు చెప్పిన సందర్భంగా మా వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ వసూలు చేసి ఈ చిరు సహాయం చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో అవకాశం ఉన్నట్లయితే మా సంఘం నుంచి ముఖ్యంగా మాకు పెద్దవాళ్ళైనటువంటి భూపతిరావు గారు, రాజు గారు తదితరుల యొక్క సహాయం తీసుకొని వారి సహాయం మా సహాయంతో సమ్మేళనంతో రాబోయే కాలంలో తప్పనిసరిగా వీళ్ళ సంస్థకి మా తోచినంత వరకు సహాయం చేస్తానని ఈ సహాయంలో భాగంగా పెద్దవారి తరఫున ఇవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది.